అక్కడ వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, అడిగే వాడే లేడు. అడ్డగోలుగా దుండుకుంటున్నారు. సాయంత్రానికి హాయిగా పంచుకుంటారు. మ్యాటర్ వేలల్లో కాదు, లక్షల్లో. హైదరాబాద్ వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. దోపిడీ అంతా సబ్ రిజిస్టర్ రాజేష్, ఇన్ఛార్జ్ నాగచారి కనుసన్నల్లోనే సాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామంజీ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాము. మనకు చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ రిజల్ట్ చూడొచ్చు. సబ్ రిజిస్టర్ కార్యాలయం అంటే ఇది వనస్థలిపురంలోకి సంబంధించిన ఒక ఏరియాకి సంబంధించిన ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్. అంటే మనకు ప్యూర్లీగా బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనకు అర్థమైపోయింది. అంటే నేను చూసిన విజువల్స్లో కంప్లీట్గా అంటే దళారుల వ్యవస్థ మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్ చూడొచ్చు. ఇక్కడ కింద మొత్తం దళారుల వ్యవస్థ అంటే మినిమం 10 నుంచి 15 మంది మినిమం దళారుల వ్యవస్థ ఉంది. ఎందుకంటే ప్రతి ఇక్కడ కిందనే ఆఫీసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే సబ్ రిజిస్టర్ ఏదైతే వనస్థలిపురం సంబంధించిన సబ్ రిజిస్టర్ ఉన్నారు కదా, ఆ సబ్ రిజిస్టర్ పేరు రాజేష్ కుమారు. అతని ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నాగచారి. ఏంటంటే నాగచారి ఏంటంటే మనము ముఖ్యంగా చెప్పాల్సింది నాగచారి. ఎందుకంటే నాగచారి కొంతమంది బృందం అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇక్కడైతే ఎవరైతే బ్రోకర్ వ్యవస్థ ఉందో, దళారుల వ్యవస్థ ఉందో, ఇక్కడ పర్టికులర్గా కొంతమందిని ఒక వ్యవస్థని అంటే ఒక మూటాని ఏర్పాటు చేశారు. ఆ మూటా ఏంటంటే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయాలి అంటే కంపల్సరిగా నాగచారిని కలవాలి. నాగచారి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి సబ్ రిజిస్టర్ రాజేష్ కలుస్తారు. ఎందుకంటే ప్రతిదీ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థను క్రియేట్ చేశాడు. ఏంటంటే ఈ నాగచారి ఒక 10 నుంచి 15 మంది వ్యవస్థని క్రియేట్ చేసేసి ఆ వ్యవస్థ నుంచే ప్రతిదీ బ్రోకర్ అంటే దందా నుంచి నడుస్తుంది. ఎందుకంటే ఈ వనస్థలిపురం పరిధిలో ఒక 3-4 నియోజకవర్గాలు వస్తాయి. ఆ 3-4 ఏరియాలకు అంటే ఇక్కడ అత్యంత కాస్ట్లీ అయిన విలువైన భూములు ఉన్నాయి. అంటే ఒక గజం 1,00,000 నుంచి 1,20,000 పలికంటే అంత కాస్ట్లీ అయిన భూములను ఇక్కడ దళారుల వ్యవస్థ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతాయి. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలంటే డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనం పూర్తిగా చూడొచ్చు, బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. ఏదైతే ఉందో కదా ఈ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బ్రోకర్స్ ఉంటారు. అంటే దళారులు ఉంటారు. దళారుల పైనే ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు. దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బొప్పన్న శ్రీనివాసరావు వీళ్ళు డాక్యుమెంట్ రైట్స్, దాని బ్యాక్ సైడ్ ఈ ఆఫీస్ ఉంటుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్, వనస్థలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా అవినీతిమైతే ఉంది. అంటే ఈ అధికారులు రోజు 7 నుంచి 10 లక్షల డబ్బు లేనిదే, అంటే లంచాలు లేనిదే కనీసం ఇంటికి పోయే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాత్రి 9-9:30 కూడా ఇక్కడే కూర్చొని ఇక్కడే సెటిల్మెంట్ చేసుకొని ఈరోజు ఎన్ని అప్లికేషన్లు అయ్యాయి, ఎంత అయ్యాయి, ఏంటి అనేది మొత్తం క్లియర్గా అంటే ఒక స్కెచ్ ఏంటంటే పొద్దున్న రాగానే ఒక వైట్ పేపర్ మీద ఈరోజు డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3 ఇట్లా సెటప్ చేస్తారు. సెటప్ చేసిన తర్వాత ఒక్కొక్క డాక్యుమెంట్కు 10,000 రూపాయలు వసూలు చేస్తారు. అంటే 10,000 రూపాయలు 70% ఏదైతే సబ్ రిజిస్టర్కు ఇన్ఛార్జ్ నాగచారికి మాత్రం కంపల్సరీగా మనీ అయితే ఇవ్వాల్సింది. ఎందుకంటే 10,000 రూపాయలు 7,000 రూపాయలు సబ్ రిజిస్టర్కి, అంటే సబ్ రిజిస్టర్ అన్చెడైన ఇన్ఛార్జ్ నాగచారికి కంపల్సరీగా పైసలు ఇవ్వాల్సింది. ఇవ్వకపోతే ఆ డాక్యుమెంట్లో ఏదో ఒక లూప్ హోల్తో బయటకు వెళ్తుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఎలా తెలుస్తుంది ఇది బ్రోకర్ నుంచి వచ్చిందా, ఎలా వచ్చిందంటే దీంట్లో ఒక చిన్న మార్క్, ఒక టిక్ పెన్సిల్తో ఒక టిక్ మార్క్ వేస్తారు. అంటే దానికి ఒక సూచి అంటే గుర్తు పెడతారు. ఆ గుర్తు పెడితే దీనికి మనకు డబ్బు వచ్చింది అనేది ఒక ప్యూర్గా ఒకటి మనకు తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నాగచారి ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్. అంటే తెలంగాణ గవర్నమెంట్కి అత్యధికంగా ఆదాయం వచ్చే వనరులలో ఇదొకటి సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఇదొకటి హైదరాబాద్లో వనరులు వచ్చేసి అత్యధిక సోర్స్ ఆఫ్ మనీ అంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇదొకటి వనస్థలిపురము. అంటే ఈ వనస్థలిపురం కార్యాలయం అంటే ఎంతో స్ట్రిక్ట్గా ఎంతో ఒక నిషిద్ధ ప్లేస్లో కూడా బ్రోకర్స్ డైరెక్ట్గా నాగచారి క్యాబిన్లోకి పోయినా నాగచారి పక్కనే నిలబడి నాగచారికి పెన్ను గుడికి ఇచ్చే అవకాశం ఉందంటే నాగచారికి ఎక్కడ సైన్ పెట్టాలా, ఎలా పెట్టాలో తెలియని పరిస్థితిలో ఒక ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఉన్నాడు. దీన్ని చూస్తూ ఉన్న రాజేష్ కుమార్ ఏదైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ రాజేష్ కుమార్ మాత్రము తనకి ఏమీ తెలియదు. నేను ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇక్కడ జరుగుతుంది, మేము ఫర్దర్గా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాము. గతంలో జరిగింది ఓకే, ఇప్పటి నుంచి మేము దళారుని వ్యవస్థను లోపల రానిము. కానీ నిన్న జరిగిన బీఆర్కే న్యూస్ ఒక సర్చ్ ఆపరేషన్లో నిన్న జరిగిన ఒక విజువల్స్కి ఈరోజు జరిగిన అంటే ఈరోజు చెప్తున్నట్లు మనకు చూసాము. బీఆర్కే న్యూస్ నిఘా టీము వెళ్ళి ఏదైతే సబ్ రిజిస్టర్ని అడగ సార్ ఏంటంటే సార్ మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము, చాలా న్యాయబద్ధము, కామన్ మ్యాన్కి ఇక్కడ అంటే ఒక సామాన్య మానవుడికి 100% మేలు చేసేటట్లు ఉన్నాము. అంటే నిన్నటి వరకు ఏం జరిగింది అంటే గత దశాబ్దాలుగా ఇక్కడ బ్రోకర్ వ్యవస్థ అనేది ఉంది. అవినీతి అంటే ఇలాంటి అవినీతి అధికారులు అంటే రోజుకి 7 నుంచి 10 లక్షల డబ్బులు లేనిది ఇంటికి పోయే పరిస్థితి లేదు. నాగచారి అండ్ సబ్ రిజిస్టర్
ఏదైతే అంటే వీళ్ళ మీద ఒకసారి ఏసీబీ అధికారులు అంటే హైదరాబాద్లో ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు వీళ్ళని సచ్చు బృందాలుగా చేసినా కూడా వీళ్ళ అధికారుల తీరు మాత్రం మారట్లేదు. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఉన్నా కూడా హైదరాబాద్ అంటే నగరానికి అతి దగ్గర అంటే ఒక మహానగరంలోనే ఈ పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారు? ఏసీబీ అధికారులు ఇలాంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అవినీతి అధికారుల ఇళ్ల మీద సోదాలు చేసి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రోజుకు 7 నుంచి 10 లక్షలు ఒక అధికారి ఒక పెద్ద చేప అంటే మేము చూస్తాం, ఈ విజువల్స్ చూస్తాము. ఎల్బీ నగర్ అంటే ఇక్కడ ఉన్న ఒక సబ్ రిజిస్టర్ అంత పెద్ద అవినీతి జరుగుతున్న ఒక ఏసీబీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు సోదాలు చేయట్లేదు? ఎందుకు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయట్లేదు? ఇలాంటి అవినీతి చేపల మీద చాలా హైదరాబాద్లో చాలా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇదే తంతు. డబ్బు లేనిదే ఒక డాక్యుమెంట్ స్టూడియోగా రిజిస్ట్రేషన్ అయ్యలేదు. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రోజుకు 100ల సంఖ్యలో వస్తుంటారు. అంటే సామాన్య మానవుడు కానీ, మధ్యతరగతి కుటుంబం కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఇక్కడ రిజిస్ట్రేషన్, డబ్బు లేనిదే రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు. 10,000 రూపాయలు ఇస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. 10,000 రూపాయలు ఇవ్వకపోతే ఏదో ఒక డాక్యుమెంట్తో ఏదో ఒక రూపంలో దాన్ని వెనక్కి పంపించేసి గంటల తరబడి వెయిట్ చేయించేసి తర్వాత వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో నాగచారి అండ్ రాజేష్ కుమార్ ఇద్దరు వాళ్ళకి ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యంలో ఒక మెంబర్ పోయి సార్ మీకు ఏం కావాలి, ఇక్కడ ఏం వర్క్ ఉంది, మీకు ఏం చేయాలి అనేది అక్కడ నుంచి బేరసారాలు కొనసాగిస్తారు. 10,000 నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ సోమత బట్టి, దానికి ఎస్ఎఫ్టీ కాస్ట్ బట్టి, చదరపు గజాలను బట్టి దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. 10,000 నుంచి 20,000 వసూలు చేసే ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. ఏంటంటే 20,000 రూపాయలు అంటే ఒక్క కస్టమర్ నుంచి అంటే కొనుగోలుదారుడు కానీ అమ్మకందారు నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 నుంచి 20,000 వసూలు చేస్తున్నా. అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో మనం క్లుప్తం చేసాం. మన బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ ఉన్నాయి. నిన్న చేసిన సచ్ ఆపరేషన్లో ఉన్నాయి మన దగ్గర. అంటే బ్రోకర్ వ్యవస్థ కంప్లీట్గా, దళారుల వ్యవస్థ అనేది కంప్లీట్గా ఈ అవినీతిలో ఉంది. ఎందుకంటే రాజేష్ కుమార్, నాగచారి వీళ్ళిద్దరి వల్లనే ఇదంతా అవినీతి జరుగుతుంది. ఇలాంటి అవినీతి పనులను కంపల్సరీగా చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వస్తున్న కొంతమంది కొనుగోలుదారులు కానీ అమ్మకాలంటే చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే సార్ ఇక్కడ డబ్బు లేనిది ఒక్క పేపర్ కూడా పోవట్లేదు సార్. ఎందుకంటే ఒక ఫైల్ లోపల పోవాలంటే డబ్బు ఇస్తేనే లోపల పోతుంది. డబ్బు లేకపోతే కనీసం మా సైట్ చూసే వాళ్ళు లేరు. ఈ డాక్యుమెంట్ ఉందా, ఆ డాక్యుమెంట్ ఉందా, దాంట్లో వాళ్ళు ఉన్నారా, ఈ నేమ్ తప్పు ఉంది, ఆ నేమ్. ఎందుకంటే ఇక్కడ కొంతమంది నియమించుకున్నారు. పర్టికులర్గా ఒక 10 నుంచి 15 మంది నియమించుకొని వాళ్ళ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. మనం చూడొచ్చు, బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. ఇలా ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఈ టిక్ మార్కులతోనే ఈ వ్యవస్థ మొత్తం ప్రాసెస్ అవుతుంది. ఆ టిక్ మార్క్ లేదంటే సబ్ రిజిస్టర్ దాని మీద చేయకూడదు పెట్టాడు. అంటే సబ్ రిజిస్టర్ వ్యవస్థ కింద అంటే సబ్ రిజిస్టర్ నుంచి కింది స్థాయి అంటే సబ్ రిజిస్టర్ తర్వాత ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నాగచారి ఉన్నారు. నాగచారి నుంచి మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతిదీ అంటే ఇక్కడ వేలిముద్ర కాల్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్, ఎంట్రీ అన్నిటికీ నాగచారి సూత్రధారి. నాగచారికి బాస్ రాజేష్ కుమార్, మెయిన్ సబ్ రిజిస్టర్ ఈయనకు అన్ని కనుసంధాల్లోనే నడుస్తున్నాయి. కానీ ఏమీ తెలియనట్లు మేము చేయట్లేదు, ఏమీ అన్యాయం జరగట్లేదు, ఎక్కడ అవినీతి జరగట్లేదు అంటే కానీ పూర్తిగా మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. అన్ని బీఆర్కే ఎక్స్క్లూజివ్గా వివరించే ప్రయత్నం కూడా చేస్తాం. ఓవర్ ది స్టూడియో.